మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనము. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ప్రేమణ దేవుని బిడ్డ, శ్రమలో ఉంటున్నావా? ఓదార్పు లేక ఉంటున్నావా? అయితే నీవు ఒకటి మర్చిపోవద్దు. ఏంటంటే దేవుడు శ్రమ పడేవారిని, ఓదార్పు లేని వారి ఎడల జాలి పడే దేవుడై ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, శ్రమ కలిగినప్పుడు నీవు ఒకరి మీద పంతం సాధించాలని అనుకోవద్దు, లేదంటే వారి మీద విజయం పొందాలని అనుకోవద్దు. శ్రమ కలిగినప్పుడు నువ్వేం కావాలా? మౌనం అయిపోవాలా. నాకు దేవుడు ఒక్కడే దిక్కని విశ్వాసముతో దేవునికి మొర్ర పెట్టాలా. దేవుడు ఓదారుస్తాడు. శ్రమలో ఓదార్పు దొరకకపోతే ఎన్ని నష్టాలు జరుగుతాయో నీకు బాగా తెలుసు. ఆత్మహత్యలు కూడా చేసుకునే రోజులు, ఎన్నో పొరపాట్లు చేసి జీవితాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే రోజులు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, శ్రమ కలిగినప్పుడు మౌనముగా దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినట్లయితే శ్రమ కంటే ఎక్కువగా నీకు దేవుడు ఓదార్పునిచ్చేవాడై ఉంటున్నాడు. దేవుని బిడ్డ, ఓదార్పు కావాలంటే శ్రమను చూసి భయపడకోకుండా, శ్రమ నుంచి విడిపించి, శ్రమ నుంచి ఓదార్చే దేవుని దగ్గరికి వచ్చి మౌనముగా మొరపెట్టి ఓదార్పు చెందుకొని నీ జీవితాన్ని మళ్ళీ ఆనందముగా, సంతోషంగా కొనసాగించాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను నీ హృదయంలో నూరంతలుగా ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలు ఎవరైతే శ్రమలో ప్రభా ఓదార్పు లేక ఉంటున్నారో అటువంటి బిడ్డలందరూ ప్రభా ఈ సమయంలో నీ దగ్గరికి వస్తుంటున్నారు ప్రభా. ఆ బిడ్డలను దర్శించి వారి శ్రమల నుంచి వారికి ఓదార్పునిచ్చి సంతోషముగా, ఆనందముగా వారి జీవితాన్ని ముందరికి తీసుకెళ్లేలా ధైర్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.